ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్. నేను మీ కే విజయభాస్కర్. సుధాకర్ రెడ్డి వాళ్ళ భూమిలో ఉన్నారు, అది వీళ్ళు వేరే వాళ్ళు కొనింటే అది తీసుకున్నారు అని దాని మీద ఎంఆర్ఓ ఆఫీసు పోయిన దానికి వాళ్ళకి సపోర్ట్ చేశారని దాని మీద కక్ష కట్టి దాదాపు 3 నెలల క్రితం జరిగిన దాన్ని గుర్తుపెట్టుకొని ఇంటికి వచ్చి కొట్టడం చాలా బాధాకరం. మరి పోలీసులు కూడా ఇది కూడా చూడాలి ఒకసారి. నిన్న 3:30 టైంలో జరిగింటే కనీసం మేము ఫోన్ చేసి ఎస్పీ గారికి వీళ్ళందరికీ చెప్పేంత వరకు స్పందన లేదు. మరి పోలీస్ శాఖ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలనుకో నేను కూడా గుర్తు చేస్తున్నాను. ఎవరైతే ఇలాంటి దుర్మార్గ పనులు చేస్తారో వాళ్ళని వెంటనే కూడా తీసుకొని పోయి సీరియస్గా యాక్షన్ తీసుకుంటే ఇలాంటివి జరగవు. ఫ్యాక్షన్ అనేది లేకుండా చేశాం, మళ్ళీ మా ప్రభుత్వంలోనే మా కార్యకర్తల్ని కొట్టడం అనేది ఇది చాలా బాధాకరం అని కూడా చెప్తున్నాం. ఏదైనా ల్యాండ్ సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి, కానీ ఈ విధంగా మధ్యాహ్నం పూట వచ్చి పగలై పూట వచ్చి కొట్టి వాళ్ళ భార్య భర్తలు లోపల పెట్టి మనకు గెడి పెట్టుకొని పరిగెత్తారంట. మరి దీని వెనక ఎవరున్నారు? దీనికి సంబంధించిన కొత్తపల్లికి సంబంధించిన గార్లపర్తి కొత్తపల్లి సర్పంచ్ గారు అయిన వాళ్ళ భర్త కూడా దీనికి ప్రోత్సాహం ఉందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే మోహన్ రెడ్డి అన్న గారు వాళ్ళ కుటుంబం పెద్ద ఫ్యామిలీ, వ్యవసాయం సంబంధించిన ఫ్యామిలీ, ఎవరు గొడవలో కక్షలు పోయేవాళ్ళు కాదు. ఎవరన్నా ఉంటే ఏదైనా పని చేసి ఏదైనా వాళ్ళ జోబులో డబ్బులు ఖర్చు పెట్టి పనిచేసే వ్యక్తులు ఆ కుటుంబం. కానీ ఇంత దారుణంగా అదే రకంగా వాళ్ళు పిలిచింటే పోయి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళింటే కూడా ఈ విధంగా చేయడం కూడా చాలా బాధాకరం. అలాంటి వాళ్ళని ఈ విధంగా రెచ్చగొట్టి ఈ విధంగా చేస్తే మరి ఈ పక్క కూడా మేము చేతులు కట్టుకొని ఎవరు ఉండం. మేము కూడా అనుకుంటే మీకు కాళ్ళు చేతులు ఇరుగొట్టవచ్చు, కానీ ఇది సాంప్రదాయం కాదు. అది ఏదైనా ఉన్నా కేసులు పెట్టి సీరియస్గా ఇది ఎస్పీ గారు కూడా పర్సనల్గా కూడా తీసుకొని దీని వెనక ఎవరున్నారు, దీని వెనక మాజీ ఎమ్మెల్యే ప్రోత్సాహం ఉంటుందనేదే అన్నగారు కూడా ఇప్పుడు మాట్లాడితే మాజీ సర్పంచ్ గారు మోహన్ రెడ్డి అన్నగారు కూడా చెప్తున్నారు. ఎవరు లేని ఈ విధంగా వచ్చి మమ్మల్ని ఎవరు ఈ విధంగా నన్ను కొట్టేవాడు ఎవడు అంత దమ్ముండేవాడు లేడు. వెనక ఉండి తెలుగుదేశం పార్టీలో చేరాము, మీకు బాగా పనిచేశామని ఆ రోజు నుంచి మా కుటుంబంతో కసిగా ఉండి ఈ రకంగా వాళ్ళు ల్యాండ్ ముందు పెట్టి మమ్మల్ని ఈ విధంగా కొట్టారనే విషయం కూడా అన్నగారు కూడా ఇప్పుడే నాకు కూడా చెప్పారు. దీని వెనక ఎవరున్నారో వెంటనే ఎస్పీ గారు కూడా దీన్ని సీరియస్గా వీళ్ళ మీద యాక్షన్ తీసుకొని దీని వెనక ఎవరున్నారనేది కూడా తేల్చే బాధ్యత జిల్లా ఎస్పీ గారు కూడా తీసుకోవాలని కూడా నేను ప్రత్యేకంగా ఆయన కూడా నేను కోరుకుంటాను. మనిషి పశువు కడుపు కూడు తింటాడు, ఏమి తింటాడో తెలియదు. ఆయన భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి వాళ్ళ అన్నదమ్ముల కుటుంబాలు భూములు కబ్జా చేయాలనుకుంటారు అంటారు, కానీ నా కుటుంబం నేను అది కాదులేండి, నేను ప్రెస్ మీట్ పెడతాను, వానికి ఏమిటి కావాలో అవన్నీ కూడా చెప్తాను. కొత్తపల్లి గ్రామంలో ప్రశాంతంగా ఉండే గ్రామంలో దుర్పట్లు పెట్టి ఆ ఊరిని నాశనం చేసేదాన్ని చూసుకుంటాం తల్లి. అమ్మలు కాపులు కూడా మామ బావ అన్న చిన్న కూడా సర్దుకొని కలుపుకొని పోయే గ్రామం అది. వాడ రెడ్లని ముందుగా చేసినాం, ఈ రాజకీయాన్ని వాడుతున్నాం, సంతోషమే. కానీ ఇప్పుడు వాళ్ళ మధ్య వ్యాక్సిన్ పెట్టేటువంటి కార్యక్రమం కూడా చేద్దాము. మీ కాలు మోపిన గ్రామం అంతా కూడా పచ్చకున్న గ్రామాలన్నీ కూడా ఊడిదైనాయి, నాశనమైనాయి. 100 మంది రెడ్లు చంపినాడు మీ మొగుడు. ఇప్పుడు నువ్వు వచ్చి రెడ్ల మధ్య వ్యాక్సిన్ తీసుకుని మొదలు పెట్టినావు. నీ కార్యక్రమాలు మానుకోమని ఎంతో పలుకుతున్నా. ఇంకొకసారి కూడా చెప్తున్నాను, పరికరాల మీద నేను మాట్లాడేటప్పుడు ఆధారాలతో సహా మాట్లాడతాను. నువ్వు పాపంపేటలో కబ్జాలకు పాల్పడినావు అనేది ఆ ప్రాంతంలో ఆ చుట్టుపక్కల 3-4 పంచాయతీల్లో చిన్న పిల్లలు అడిగినా చెప్తాడు. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నాక నీ ప్రభుత్వం, నీ కలెక్టరు, నీ ఎంఆర్ఓ, నీ ఆర్డీఓ, నీ డిఎస్పీ, నీ సిఐ, నీ ఎస్ఐ, నీ పోలీసులు వచ్చి ఎట్లా కూలుస్తారు. 40 ఏళ్ళ నుంచి నివాసం ఉంటున్నటువంటి ఆ ఇళ్లను ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండగా ఎందుకు జరగలేదు అని. ప్రకాష్ రెడ్డి కబ్జాదారుడు కాదు, 10 మందికి సాయం చేసేవాడు. నువ్వు నీ కుటుంబం కబ్జా చరిత్ర ఉంది కాబట్టి ఆ మాట మాట్లాడి మళ్ళీ కూడా రిపీట్ చేస్తున్నాను. నేను మాట్లాడేది అబద్ధం అయితే నువ్వు నిరూపించుకో, అబద్ధం నువ్వు నిరూపించుకో. మరి నీ కలెక్టర్ తప్పు చేశారని మాట్లాడు, మీ అధికారులు తప్పు చేశారని మాట్లాడు. ఆర్డర్ తప్పనేది అది నిజము, ఆర్డర్ తప్పనేది మాట్లాడు. ఈరోజు కోర్టు డివిజన్ బెంచ్ ఎట్లా తప్పు పట్టింది ఆర్డర్ని, మీ అధికారుల చర్యలు ఎంత తప్పు పట్టింది, మీ చర్యల్ని కోర్టే తప్పు పట్టాలి పట్టంగా. నువ్వు ఏదో సాక్షా కింద మాట్లాడి నన్ను ఏదో బూతుల గురించి మాట్లాడుతున్నావు, మహిళగా గౌరవించి మాట్లాడుతున్నాము, మహిళగా గౌరవించి మాట్లాడుతున్నాను. నీచ చరిత్ర గురించి మాత్రమే చెప్తాను. ఇక పర్సనల్గా మేము పోవడం తిట్టడం లేదు.
మేము తిట్టడం లేదు మొదలు పెడితే నీకంటే బాగా తిట్టగలుగుతాము, నీకంటే ఎక్కువ జైలు చూసినా బెయిల్ చూసినాము. నువ్వు గ్రామాల్లో చిచ్చు పెడతావు. రాష్ట్రాల మండలంలో 2014-19లో చిచ్చు పెట్టినావు. ప్రసాద్ రెడ్డిని చంపించింది నువ్వే, ప్రసాద్ రెడ్డిని చంపించింది నీ తమ్ముడే. మళ్ళీ ప్రసాద్ రెడ్డి కేసులో ముద్దాయిగా ఎవరు పెట్టాలనేసి సలహా ఇచ్చింది కూడా నువ్వు, నీ రంగనాయకులే, నీ లాయరే. అట్లా అంతా ముడమ పురమాలు ఉంటారని అనుకోవచ్చమ్మా. నీతో నరిగించుకొని మళ్ళీ నీకాడికే చేస్తారని అంత ముడమ పురమాలు ఉంటారని అనుకోవద్దు. ఎవరు కూడా చూస్తా గమ్మునుండరు. నువ్వు అక్రమ కేసులు పెట్టినా, ఊళ్ళో బంధువులు పెద్దలు పెడతానే, నువ్వు గ్రామాల్లో ఘర్షణ తలెత్తేటువంటి వాతావరణం క్రియేట్ చేయాలని ప్రయత్నం చేసినా తప్పనిసరిగా కాలమే సమాధానం చెప్తారు. నేను చెప్పాల్సిన పనిలే, కాలమే సమాధానం చెప్తారు. చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలంతా గమనిస్తాంటారు, నియోజకవర్గం అంతా గమనిస్తాంటారు. నువ్వు బాధ్యత ఉన్న బాధ్యత ఎమ్మెల్యే కుర్చీలో కూర్చున్నావు. ఈ నియోజకవర్గంలో ఈ ఆడసీమ చిట్టుకుమన్నా బాధ్యత నువ్వే. నువ్వు చేస్తాంటే తప్పులకు విమర్శ చేసేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఓటర్కి నువ్వు అంత మాత్రాన నువ్వు కడుపుకి అన్నం తింటున్నారా, ఏం తింటున్నారు అని నువ్వు మాట్లాడితే, నువ్వు ఏం తింటానో నేను అదే తింటానా, నేను ఏం తింటానో నువ్వు అదే తింటాను. నా ఊరు దాటి నీ ఊరికి పోలా, నా ఊర్లో ఏం పడుతుందో నీ ఊర్లో అదే పడుతుంది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నువ్వు ఏదైనా అసెంబ్లీలో మాట్లాడుకుంటావు మాట్లాడుకో. నువ్వు అసెంబ్లీలో ఏం మాట్లాడతావు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడకూడదు ఏదంటే అదే సభ్య సమాజం కూడా వర్తిస్తుంది. ఈ పద్ధతులు దాటితే మాత్రం చర్యలు ఉంటాయి. ఈ పద్ధతి దాటి మాట్లాడితే చర్యలు ఉంటాయి, జాగ్రత్త.